ఈ అమ్మాయి ఎవరు? ఇతని జీవితంలో ఏం జరిగింది? మీరు చెప్పిన మందులన్నీ తీసుకొచ్చాను. మా నాన్నకు ఆపరేషన్ అయ్యాక ముందులాగే వ్యాన్ నడుపుతారు కదా, ఎందుకంటే మా నాన్న వ్యాన్ నడిపే మా ముగ్గురు అన్నయ్యల్ని చదివిస్తున్నారు. దిగులు పడకు బాబు, మీ నాన్న త్వరలోనే కోలుకుని మీ అన్నలు ముగ్గురిని పెద్ద పెద్ద చదువులు చదివిస్తాడు. ఎక్కడి నుంచి వచ్చిన మాకు ఉండడానికి చోటిచ్చి కన్న తల్లిలా చూసుకుంటున్నారు. మీకు నేను నా పిల్లలు ఎంతో రుణపడి ఉన్నాం. డాక్టర్, ఆపరేషన్ చేయాలి కదా, మందు కొడుతున్నారేంటి? అంతా నాకు తెలుసు. నువ్వు వెళ్ళి ఆపరేషన్ చేయడం రెడీ చేయి. వెళ్ళా. డాక్టర్, డాక్టర్, మీరు మందు కొట్టి తప్పుగా ఆపరేషన్ చేయడం వల్ల పేషెంట్ ఎడం చేయి చచ్చుబడిపోయింది. మందు కొట్టి ఆపరేషన్ చేసినందువల్ల చెయ్యి కదా చచ్చుబడిపోయింది, ప్రాణం పోయింది. అంతా నేను డబ్బు ఇచ్చి సరి చేస్తాను, నువ్వు పో. నా చెయ్యి పడిపోయినందుకు నాకు బాధ లేదురా. నా పిల్లలకి చదువు లేకుండా చేసావు కదరా. నీలోంటి డాక్టర్ని ప్రాణాలతో వదలకూడదురా. నిన్ను నేను చంపేస్తాను. నిన్ను నేను వదలనురా. హలో, పోలీస్ స్టేషన్. అయ్యా కొట్టకండి అయ్యా, నేనే తప్పు చేయలేదయ్యా. అయ్యా కొట్టకండి అయ్యా. ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. నేరం మోపబడ్డ బ్రహ్మనాయుడు మద్యం సేవించారని, గవర్నమెంట్ డాక్టర్ మీద చేయి చేసుకున్నారని సాక్ష్యాధారాలతో నిరూపించబడినది. అందువల్ల నేరస్తుడికి 6 మాసాలు కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు ఇవ్వడమైనది. రాజా, ఏం చేయబోతున్నావు? వాళ్ళని చంపబోతున్నాను. నాశనం చేయడం తేలికే, కానీ సృష్టించడమే కష్టంరా. ఒక డాక్టర్ ప్రాణాలు పోసే బ్రహ్మగా ఉండాలి. ఒక వకీల్ న్యాయాన్ని కాపాడే విష్ణువులా ఉండాలి. ఒక పోలీస్ అన్యాయాన్ని అంతం చేసే శివుళ్లా ఉండాలి. మన ఇంటి నుంచి ఒక మంచి పోలీస్, ఒక లాయర్, ఒక డాక్టర్ తయారవ్వాలి. ఇక మీదట నువ్వు వాళ్ళకి తమ్ముడివి కాదు, తండ్రివి. నువ్వు ఆశ నెరవేరుస్తావని నమ్మకంతో నేను ఏం బాబు, అన్నలందరూ ఊరికెళ్ళిపోయారు. ఇక నీకు ఎవరూ లేరనుకుంటున్నావా? ఈ ఊర్లో నీకోసం మేమున్నాం బాబు. ఇక నుంచి నేనే నీ బామ్మని. ఇదిగో నా మనవరా లక్ష్మి, నీ తోడబుట్టని చెల్లెల్లాంటిదనుకో. ఏం బాబు, పెద్ద పెద్ద చదువులు చదివించడానికి మీ అన్నల్ని పట్నం పంపించావు. డబ్బు కోసం ఏం చేస్తావు? మా నాన్నగారి ఆశీర్వాదము ఆ సుబ్రహ్మణ్య స్వామి నాతో ఉన్నంత వరకు అంతా మంచి జరుగుతుంది. ఏ పెద్ద స్వామి, ఏ చిన్న స్వామి, ఏ సింగస్వామి, రంగస్వామి, గురుస్వామి, మునుస్వామి, రామస్వామి, కృష్ణస్వామి, వెంకటస్వామి, శంకరస్వామి, అందరూ వచ్చేయండి రా.
అయ్యా సామి వల్లేసా అనుకున్నదయ్యిందని ఒక్కేసా తిరుమల తిరుపతి వెంకటేశ కోరింది జరిగింది శ్రీనివాస అరే నన్ను మించి యోగం ఇంకా ఎవరికున్నది నా అన్నల ముగ్గురితోనే నాకు లోకమున్నది అరే నన్ను మించి యోగం ఇంకా ఎవరికున్నది నా అన్నల ముగ్గురితోనే నాకు లోకమున్నది అయ్యా సామి వల్లీసా అనుకున్నదయ్యిందని ఒక్కేసా సుబ్రహ్మణ్య స్వామి గుడికి కావళ్లను మోసుకెళ్ళి తీర్చుకున్నా నేను ముగ్గుల్ని స్వామి ఇచ్చాడు రా నాకు వరాల్ని కాణిపాకం వినాయకుడి గుళ్ళో 100 కొబ్బరికాయలు పుట్టి మొక్కు తీర్చుకుంటారా నేను అడిగినవన్నీ ఇచ్చిన దేవుడురా నా కష్టాలన్నీ నేటితోటి తీరిపోయేరా సరికొత్తగా నేడు జీవితమే మారిపోయేరా నా తోడబుట్టిన అన్నయ్యలు ముగ్గురేనురా ఆ ముగ్గురికి లోకంలో నా ఎదురే లేదురా నిన్ను మించు మంచివాడు లేనే లేడురా నువ్వు తమ్ముడు కాదు ఈ అన్నలకు తల్లి తండ్రిరా నిన్ను మించి మంచివాడు లేనే లేడురా నువ్వు తమ్ముడు కాదు ఈ అన్నలకు తల్లి తండ్రిరా అయ్యా సామి వల్లీసా అనుకున్నదయ్యిందని ఒక్కేసా చిన్న కేసు పెద్ద కేసు దొంగ కేసు హత్య కేసు మా అన్నకు పీసు పీసురా అన్న పోలీసుల్లో మాసు మాసురా చట్టాలని కాపాడుతాడు న్యాయస్థానం పాలిస్తాడు తను పట్టిందే కేసు కేసురా అన్న వాదనలో నా పాసు పాసురా ఏ పేదోళ్లకు ఉచితంగానే వైద్యం చేస్తాడు ప్రాణం పోసే దేవుడు లాంటి అన్నే వచ్చాడు నే కన్న కలలన్నీ నిజమాగేరా ఇప్పుడే నా నమ్మకము రుసువాగేరా నిన్ను మించు మంచివాడు లేనే లేడురా నువ్వు తమ్ముడు కాదు ఈ అన్నలకు తల్లి తండ్రిరా నిన్ను మించి మంచివాడు లేనే లేడురా నువ్వు తమ్ముడు కాదు ఈ అన్నలకు తల్లి తండ్రిరా అయ్యా సామి వల్లీసా అనుకున్నదయ్యిందని ఒక్కేసా ఏం తల్లి కాలేజీకి బయలుదేరావా? ఇదిగో తల్లి టిఫిన్. టిఫిన్ వద్దు ఏమొద్దు, నేను ఈరోజు కాలేజ్కి వెళ్ళట్లేదు. మా అమ్మ డ్యూటీకి టైం అయింది, వచ్చి దాన్ని బండెక్కమని చెప్పు. తను చెప్తే నేను వచ్చేస్తానా? కాలేజీలో 4 రౌడీలు ఆట పట్టిస్తున్నారు. వచ్చేది అడిగే ధైర్యం లేదు, వీడొక మొగాడు. మా అమ్మ కాలేజ్కి వెళ్ళావా చదువుకున్నావా అన్నది లేకుండా అబ్బాయిని చూసి ఈ అని పள்ளிకి ఇస్తే వాళ్ళు ఏర్పించుకుంటా ఇంకేం చేస్తారట? అవును, దీనికేం తక్కువ లేదు. ఎప్పుడు చూసినా బండి బండి అంటావు. దాని మీద నీ ఇంట్రెస్ట్ చెల్లెల మీద లేదు. ఇదే తోడబుట్టిన అన్నయ్య అయితే ఈ పాటి కాలేజ్కి వచ్చి వాడు బెండి తీసుంటాడు. హలో ఓల్డడే, నేను తోడబుట్టిన అన్నయ్యని కాకపోయినా సొంత అన్నయ్యలాగా చూసుకుంటున్నాను. మాట్లాడకుండా వచ్చి బండెక్కమను, లేదంటే రాను రాను మీ ఇద్దరు గొడవ ఎక్కువ అయిపోయింది. మర్యాదగా వెళ్ళలేదో అట్ల కడక వచ్చి వాత పెడతాను. ముసలిది అన్నంత పని చేస్తుంది. మావా ఈ రోజు స్పెషల్ వేడి వేడి ఇడ్లీ. వేడి చల్లారక ముందే లాగించాలి, ఏమంటావు? తోడుగా సాంబార్ని కూడా తెచ్చుకుంది. ఈ రోజు వాడు చట్నీ. బ్రదర్ నమస్కారం. నమస్కారం బ్రదర్. మీ రేంజ్ కి నయన్తారా లాంటి ఫిగర్ కి లైన్ వేయకుండా ఇలా ఎండిపోయిన దానికి లైన్ వేస్తారంటే
ఇది నా చెల్లెలే, నేను దీని అన్నేనే. అందుకని నిజాన్ని దాచిపెట్టగలనా? ఇప్పుడు దీని మొహానికి ఒక మీసం అంటించి చూడండి, కామెడీ యాక్టర్ రాజుబాబు లాగే ఉంటది. అందుకని అందంగా ఉన్న మీరు హై క్లాస్ స్పీకర్ కి లైన్ అయ్యండి. వస్తాను బ్రదర్, బాయ్ బ్రదర్. దా బ్రదర్, నీ అడ్వైస్ కి చాలా థ్యాంక్స్. మాకెప్పుడు ఏ క్లాస్ ఫిగర్ల కంటే ఇలాంటి లో క్లాస్ ఫిగర్ అంటేనే చాలా ఇష్టం. ఏంట్రా మావా? అవును మామా. అరే రే రే రే, నడుమా ఇది మొగ్గవిచ్చిన తొడిమెలా ఉందిరా. బ్రదర్, నేను నిన్ను బ్రదర్ అని పిలిచింది నువ్వు తన్ని సిస్టర్ అని పిలవడానికి. నువ్వు న్యూట్రల్ గా ఉంటే నేను న్యూట్రలే. నువ్వు ఫస్ట్ గేర్ వేసావనుకో, నేను ఫస్ట్ సెకండ్ థర్డ్ వెయ్యను. స్ట్రైట్ గా టాప్ గేర్. కాలేజ్ లోపల కాబట్టే సింపుల్ గా పీకాను. కాంపౌండ్ దాటి బయటకు వస్తే కైమా కింద కొట్టేవాడిని, కోసి కారం పెట్టేవాడిని, పుచ్చకాయలు లేపేవాడిని. ఈ పీకుండే క్లాస్ గైతే సూపర్, నాటుగైతే మాస్ అంటారు. వస్తా చీరా. చెల్లెల మీద ఎంత ప్రేమ పెట్టుకుని ఎందుకు ఇలా నటిస్తావు? ఏంటి ప్రేమ? నాకా? నీ మీద? అరే థు, నీకు మాత్రమే కాదమ్మా, ఆంధ్రాలో ఏ అమ్మాయికి అన్యాయం జరిగిన ఈ అన్నయ్య అండగా నిలబడతాడు. నిలబడతావు. మొహం చూడు, మొహం పెద్ద హీరోని హలో, నువ్వు చెప్పినా చెప్పకపోయినా మంది హీరో ఫేసే. నీ మొహం చూసుకో. మొహం అనగానే జ్ఞాపకం వచ్చింది. వాళ్ళ దగ్గర నా మొహం ఎండిపోయిందని చెప్పావు కదా, ఇవాళ నైట్ చూడు నీ మొహం ఎలా తయారవుతుందో. అయ్యో అమ్మా, ఏమే ఎందుకైనా అర్ధరాత్రి ఎత్తుకొచ్చేసారు? ఎక్కడ మీ బాసు? అదిగో. ఇంకా పాట రాలేదు. పెట్టమంది పిల్ల, శ్రావణ మాసములో పెళ్లికి లగ్గం. కొట్టమంది పిల్ల, బూరెల బుగ్గల్లో సిగ్గుల మేళం. పెట్టరా లగ్గం పెట్టరా త్వరగా. ఛీ, చేతి. ఏమే మామూలుగా ఆదివారమేగా ఎత్తుకొచ్చేది, ఇవాళ శుక్రవారమే కదే. ఇక మీద డైలీ ఎత్తుకురావాలని మా సంఘంలో డిసైడ్ చేశాం. సంఘమా? ఏ సంఘం? ఇష్టపడే యువకుల్ని ఎత్తుకొచ్చే సంఘం. నిన్న టీవీలో నరసింహుడు సినిమా చూశాను. అందులో సింహాద్రి పాటలో ఎన్టీఆర్ సమీరారెడ్డి నడుముకి నూనెసి రుద్దగా సమీరారెడ్డి ఎన్టీఆర్ గుండె మీద పడి కరిగిపోతుంది. నువ్వు అలా రుద్దు. కుదరదు. ఏంటి కుదరదా? అవును. గర్ల్స్ ఇదిగోండి మేడం. ఇన్ని రోజులుగా అద్దె ఇవ్వకుండా నా వ్యాన్ ని నువ్వు తోలుకుంటున్నావు. మీ అన్నయ్యని చదివించడానికి అప్పుడప్పుడు అప్పు తీసుకున్నావు. ఆ అప్పుని తీర్చే శక్తి లేక ఈ వైట్ పేపర్ లో సంతకం కూడా పెట్టా. హే, ఈ పేపర్ తో నేను నిన్ను కోర్టు కూడా లాగలను. గర్ల్స్ మ్యూజిక్. ఆకలేసి గట్టికేసి అందమంటూ వచ్చాను రావే రావే. ఆకులోన సున్నమేసి పోక చెక్కలిస్తాను రావే రావే. ఎక్కడ వాడు? తెలియలేదు మేడం. అయ్యో పట్టుకోండి వాడిని. అవును, గంగవరం శైలజ గారి ఇల్లే. నేను ఆడ పియని మాట్లాడుతున్నాను.
మేడం గారు రెడీ అవుతున్నారు. ఏంట్రా కృష్ణమూర్తి సబ్ ఇన్స్పెక్టర్? నేనెవరో గుర్తుందా? రాజకీయాల్లో అందరూ కష్టపడే కార్యకర్తలుగా ఉండి మెట్టు మెట్టుగా పైకొస్తారు, కానీ నేను మెట్లు దాటి ముందుకొచ్చేశాను. అర్థమైందనుకుంటాను. మన దేశంలో రాజకీయ నాయకులందరూ అసెంబ్లీ తర్వాత అసెంబ్లీ అయ్యే ఒకే చోటు మన ఇల్లే. ఆ రోజు గంగవరం కక్కూస్ దగ్గర గంజాయి అమ్మింది ఈ రోజు చట్టసభలో ఆరోగ్య శాఖ మంత్రి. నాతో పదవి ప్రమాణం చేయించడానికి గవర్నరే వెయిటింగ్. నీకు నాకు ఉన్న పాత లెక్కలు తేల్చుకోవడానికే పాత శైలజగా వచ్చానురా. రేయ్, ఆ రోజు నేను గంజాయి అమ్ముతుంటే పెద్ద పోటుగాడ్లాగా నన్ను అరెస్ట్ చేశావు. ఆ రోజు నేను నీ కాళ్ళు పట్టుకుని ఏడ్చినట్టుగానే ఈ రోజు నువ్వు నా కాళ్ళు పట్టుకుని ఏడ్చి ఏడ్చి నీ కాకి షర్ట్ కాపాడుకో. కాళ్ళ మీద పడరా. నీ పాత రికార్డ్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి. నువ్వు క్రిమినల్వి. ఎమ్మెల్యే కావడానికి కూడా అర్హత లేనిదానివని కోర్టులో రిట్ వేయకుండా వదిలిపెట్టాను. కాళ్ళ మీద పడరా. నా ప్రాణం ఉన్నంత వరకు అది జరగదు. ఏంట్రా అన్నా? ప్రాణాలున్నంత వరకు కాళ్ల మీద పడను అన్నాడు. చచ్చిన వెంటనే పడ్డాడు. ఎలాగో కాళ్ల మీద పడితే సరే. రేయ్, వేరే చీర ఇవ్వండి రా, పదవి ప్రమాణానికి టైం అయింది. అయ్యో, అంతా రెడీగా ఉంది కదరా. బాస్, మనం పోసే నూనె మీద జామ పండు కాలేసి జారి పడుతుంది. కాపాడినట్టు నటించి బాడీ టచింగ్ లో నీ లవ్వును వర్కౌట్ చేసుకో. నేను కష్టపడి రోడ్డు వేసి బస్సు తెస్తే వీడు ఈజీగా ఎక్కి హార్న్ కొడుతున్నాడే. నిన్ను చంపకుండా నన్ను ఎత్తుకెళ్ళి ఎవరు రాని చోటుంచి బెణుకు పోగొట్టొచ్చు కదా. చంపండి చంపండి, వద్దు చంపండి. నాకు చాలా పనులు వదిలేవా, నేను వెళ్ళిపోతాను. పోగొట్టవా? గర్ల్స్, అయ్యో రావద్దు, నేను బెడుకు తీస్తాను. రావే. హై, అలరా దారికి. ఎవరు తాను పేరే తెలియదులే. ఎక్కడి నుంచి తాను చిందో ఊరు తెలియదులే. నా చూపే తన పేరు, నా ఊపిరి తన పేరు, నా మనసే తన ఊరు. తననెవ్వరు కలిపారో నాకిది వరకు కనిపించనిది తన సొగసంట. నాకిది వరకు వినిపించనిది ఆ కలితంట.
రోజు ఏమున్నదో నా జీవితం నీదైనది. మొన్నటిదాకా ఎరుగనిది తొలి ప్రేమ తొలి ప్రేమ. నిన్నటిదాకా తెలియనిది ఈ ప్రేమ ఈ ప్రేమ. నువ్వు సగము నేను సగము రెండు కలిసి జగమే మనము. ఎవరు తాను పేరు తెలియదులే, ఎక్కడి నుంచి తాను చిందో తెలియదులే. ఉల్లైలా 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 లాయా. ఉల్లైలా 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 లాయా. తొలి వయసుకి తెరతీయవా, చలిగాలికే సెలవీయవా. జంటలో చెలరేగవా, గిలిగంటలే పలికించవా. ఈ జన్మకు అర్థము తెలిచెనులే ఈనాడే ఈనాడే. నా జన్మ కర్తముగ దొరికెనులే నీ తోడే నీ తోడే. నువ్విక నాకు నీరిక నీకు, ఇరువురి జతలో పండును బతుకు. ఎవరు తాను పేరే తెలియదులే. ఎక్కడి నుంచి తానొచ్చిందో ఊరు తెలియదులే. ఉల్లైలా 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 లాయా. ఉల్లైలా 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 లాయా. స్టూడెంట్స్ లో అవగాహన పెంపొందించడం కోసం ఇక్కడ జరిగే ధూమపాన వ్యతిరేక దినానికి ఆరోగ్య శాఖ మంత్రి అయిన మీరే వచ్చి పాల్గొనడం నిజంగా మాకు గర్వకారణం. వెల్కమ్ మేడం. సిగరెట్ బీడీ గంజా అంటే మేడం గారికి చాలా మక్కువ తెలుసా మీకు? వాటిని నిషేధించడం మేడం గారికి ఇష్టం అని చెప్పాను. ఇప్పుడే పాలకోళ్ళకెళ్ళి మద్య నిషేధం గురించి మాట్లాడొచ్చాను. ఇక్కడ దుమ్ముపాను నిషేధం గురించి మాట్లాడాలి. దీని తర్వాత రాత్రే పెద్దాపురానికి వెళ్ళి అక్కడ వ్యభిచారం నిషేధం గురించి మాట్లాడాలి. ప్రజాసేవ అంటే మేడం గారికి చాలా ఇష్టం చూసారుగా, అందుకే బాడీ చిక్కింది. మేడం గారు 10 నిమిషాలు రెస్ట్ తీసుకుని స్టేజ్ మీదకి వస్తారు. ఇంతకీ రెస్ట్ రూమ్ ఎక్కడ ఉంది? రండి మీరు రండి పదండి మేడం. మేడం. ఏంటి ఇది? మినిస్టర్ 10 నిమిషాల్లో వస్తారని చెప్పారు. రెస్టారెంట్కి వెళ్ళి అరగంట అయింది. ఫంక్షన్ కి లేట్ అవుతోంది. ఇప్పుడు ఏం చేయాలి? ఏంటి ఇది? ధూమపానానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి వచ్చి గుప్పు గుప్పని సిగరెట్ తాగుతోంది. ఆ కెమెరా ఇవ్వు. సభకు విచ్చేసిన అందరికీ వందనాలు. చిచి 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 ఎలా ఈ సిగరెట్లు తాగుతారో తలుచుకుంటేనే కడుపులో తిప్పుతుంది, వాంతి వస్తుంది. భోజనంలో ఎవరైనా విషాన్ని కలుపుకుని తింటారా? లేదా పాలల్లో యాసిడ్ పోసుకుని తాగుతారా? వాటన్నిటికంటే దారుణమైనది, ఘోరమైనది సిగరెట్ తాగడం. పొగ తాగే వాళ్ళని పట్టుకుని వాళ్ళ నాలుక తగ్గొయ్యాలని చట్టం చేస్తేనే ఈ దేశం బాగుపడుతుంది. లక్ష్మి, లక్ష్మి ఆగవే, నా మాట వినవే. పెద్దవాళ్ళతో వ్యవహారమే, నోరు మూసుకుంటారా? దీన్ని ఊరికే వదలకూడదు. ఈ ఫోటోస్ అన్ని ఈవినింగ్ పేపర్లో వేసి దాన్ని మినిస్టర్ పోస్ట్ నుంచి పీకేకుండా నిద్రపోను. సాయంకాలం పత్రికలో ఈ ఫోటోలని రావాలని ఆశపడ్డావు కదూ, కానీ అదే టైంకి నువ్వు ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఆ పత్రికే నా డబ్బుతోనే నడుస్తుంది. ఏమే, కాలేజీకి వెళ్ళామా, చదువుకున్నావా, పరీక్ష రాసామా, పాస్ అయ్యామా, పక్కాగా ఒక కుర్రాడిని చూసుకుని పెళ్లి చేసుకున్నావా అని కాకుండా ఎందుకే పాలిటిక్స్ లో తల దూరిస్తావు?
హే, నేను దమ్ము కొట్టింది మాత్రమేగా నువ్వు చూసావు. ఊరబెట్టిన పచ్చి సారాయిని ఊరగాయతో లాగిస్తాను. కళ్ళు తిరిగే వరకు గంజాయిని తాగుతాను. ఎవరు దొరికితే వాడితో వదిలే వదిలే, చిన్న పిల్లవి, చెడిపోతావు. ఎందుకంటే నువ్వు కాలేజు, నేను డ్రైనేజు. రే బండోడా, పిల్లెట్టుందిరా? కమ్మగా నూజివీడు మామిడి పండులా ఫ్రెష్ గా ఉంది కదా. ఇప్పుడు నువ్వేం చెయ్యాలో తెలుసా? ఇప్పటికింకా నీ వయస్సు నిండా 16. అక్క ఆఫర్ దొరికినప్పుడు తొక్కండి. అనుభవించరా చిక్కింది చుక్క. ఏయ్! అన్నా, వద్దన్నా. లేవే, భయపడకు. నిన్నెవరు రేప్ చేయరులే, అది ఓల్డ్ ఫ్యాషన్. నన్ను ఎదిరించిన వాళ్ళెవరైనా నా కాళ్ల మీద పడేట్టు చేయడం నాకు అలవాటు. జీవితంలో ఏదో ఒక రోజు నీకు పెళ్లి జరుగుతుందిగా, ఆ రోజేనే ఈ ఫోటోలకు పని. అంతవరకు దీన్నే తలుచుకుంటూ ఒక్కొక్క నిమిషం నువ్వు వేడవాలి. ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్య. రేయ్, రేయ్, రేయ్! ఆ పనికి మాలిన వాడిని కొట్టి చంపేయండిరా. సౌండ్. ఇప్పటికింకా నీ వయసు పాట పాడతావా? ఏయ్, మీ అందరికి ఒక అద్భుతమైన ఛాన్స్. ఎన్ని రోజులని నీ అక్క పక్కనే నుంచొని కింద పైన చూస్తూ చొంగ కాచుకుంటూ కల్లో దీన్నే తలుచుకుంటూ
చెయ్యి చాచి జీతం తీసుకునే యజమానమ్మని వదిలేసి ఉంటావు. ఇప్పుడు నీ కళ నిజం కాబోతుందిరా, వెళ్ళి వాటేసుకో. వద్దండి, నేను మా అక్కయ్యని ఎలా? ఆఫర్ దొరికినప్పుడు ఆ తొక్కేంటి, వెళ్ళి పట్టేసుకోరా చక్కన కొడక. ఏమే, రాజకీయాల్లోకి వచ్చామా, మంత్రి అయ్యామా, అసెంబ్లీకి వెళ్ళామా, వాగ్దానం చేశామా, పదవి పోయిన తర్వాత ఒక అమెరికా వ్యాపారవేత్తను చూసి పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వకుండా ఇలా దున్నపోతులా ఒళ్ళు పెంచి ఒక చిన్న పిల్ల జీవితంతో ఆడుకుంటున్నావే, సిగ్గుగా లేదు నీకు? ఇప్పుడు ఈ కెమెరాతో పని లేదు, మళ్ళీ ఎలక్షన్స్ అంటూ వస్తాయి కదా, అందులో నువ్వు నిలబడతావు కదా, అప్పుడు ఇందులో ఉన్న ఫోటోలు తీసి పోస్టర్లు వేయించి ఆంధ్రాలో ఒక్క గోడ కూడా వదిలిపెట్టకుండా అంటిస్తా. అవి చూసి మహిళా సంఘం కుమ్మిద్ది, ప్రతిపక్షం దెప్పిద్ది, నీ రాజకీయ జీవితం దొబ్బిద్ది. ఏయ్, ఇలాంటి డైలాగులు కొట్టి ఒక ఆర్దాన్ని బెదిరించేంత పోరంబోకుని కాదే. దీన్నే మెరుపు దాడి అని తెలుగులో అంటారు, అటాక్ అని ఇంగ్లీష్ లో అంటారు. వస్తానే. నువ్వు నా కాళ్ళ మీద పడేదాకా వదిలిపెట్టరా. ఇది డాక్టర్ అన్నయ్యకి, ఇది లాయర్ అన్నయ్యకి, ఇది పోలీస్ అన్నయ్యకి. అన్నలకి చివరిసారిగా పంపించే డబ్బు ఇదే. నాన్న, మీకు జరిగిన అన్యాయం ఈ లోకంలో ఇంకెవరికీ జరగకూడదని ఒక అన్నయ్యని డాక్టర్ గాను, ఒక అన్నయ్యని లాయర్ గాను, ఒక అన్నయ్యని పోలీస్ గాను చదివించాను. వాళ్ళు చదువు పోతే ఇప్పుడు ట్రైనింగ్ పీరియడ్ లో ఉన్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దయ వల్ల, మీ ఆశీర్వాద బలం వల్ల, నేను పడ్డ కష్టం వల్ల ఫలితం దక్కి వాళ్ళు ముగ్గురు ఇప్పుడు ప్రయోజకులు కాబోతున్నారు. నాన్న, మీరు కోరుకున్నట్టు, నేను అనుకున్నట్టు అన్నీ నెరవేరబోతున్నాయి. మన ఊళ్ళో హాస్పిటల్ కట్టి ప్రజలందరికీ అన్నయ్య ఉచితంగా వైద్యం చేయబోతున్నాడు. నాన్న, అన్నయ్య, డాక్టర్ అన్నయ్య, డబ్బా నిందా? థ్యాంక్స్ రా. ఈ థ్యాంక్స్ గిఫ్ట్స్ అన్ని పక్కన పెట్టు. నువ్వు పెద్ద డాక్టర్ అయి ఉచితంగా 1000 మందికి ఆపరేషన్ చేయాలి. అందరూ నిన్ను మెచ్చుకోవాలి. అంతకంటే నాకు సంతోషం లేదు. ప్రజా, నువ్వు కోరుకున్నట్టే అన్ని సక్రమంగానే జరుగుతాయి. చూడు, నీ సంతోషమే నా సంతోషం. జాంపండు వాసన వస్తుంది. రిలీజ్. ఏంటో ఆలోచిస్తున్నా? 36, 24, 36 ఇదొక అమ్మాయి స్ట్రక్చర్ ఉండే స్టాండర్డ్ సైజ్. ఇందులో ఏది పెంచాలి, ఏది తగ్గించాలని ఇంచుగా కొలిచి చెప్పు. నేను కొలవను. గర్ల్స్ మళ్ళీ మొదలెట్టేశారు. సరే, కొలుస్తాను, ఇవ్వు. అది వెళ్ళండి వెళ్ళండి. ఏంటో దిక్కులు చూస్తావు, కొలరా. 22. అయితే 2 ఇంచు ఎక్కించాను. ఇప్పుడు వెనక్కి వెళ్ళిపో. థ్యాంక్ యూ చంపండు. వెనక్కి వెళ్ళమంటే ఆ వెనక్కి కాదు, ముందుకొచ్చి వెనక కొలు. అయ్యో, అబ్బా, 32. అయితే 4 ఎక్కించాలి. కింద చూడుదురా, పైన చూడు. నెక్స్ట్ చెస్ట్. ఇది కొలిసి తీరాల్సిందేనా?
ఏయ్, కళ్ళు తెరుచుకులు. సరే. అబ్బో, 38. అయితే 2 ఇంచి వద్దు, ఉంటే ఉందిలే. అన్ని చక్కగా పెంచేస్తుంది. జాంపండు, ఈ సింహాన్ని కాదని ఒక పిల్ల కాకితో సరసాలాడుతున్నావా? కంటిన్యూ. నువ్వు నితిన్ అన్నా అమీర్ ఖాన్ అన్నా పడిచేస్తా ఉన్న ఒకే ఒక్క కారణంతోనే డే అండ్ నైట్ కష్టపడి నా బాడీలో 6 ప్యాక్ తీసుకొచ్చాను. 6 ప్యాక్ నీకా? నిజం చెప్తే నవ్వుతావేంటి? ఇంతవరకు ఎవరు చూడని, అసలు ఈ ఆంధ్రదేశానికే ఓపెన్ చేసి చూపించని నా 6 ప్యాక్స్ ని మొట్టమొదటిసారిగా నీకే చూపిస్తున్నాను. ఇదిగో చూడు, ఇదిగో చూడు. ఏంటి అలా చూస్తున్నావు? ఈ 6 ప్యాక్స్ లో నువ్వు చిన్న వయసులో యూజ్ చేసిన గవ్వలు, మువ్వలు, దువ్వెన, రిబ్బను, జోకాలు, పీకలు ఒక్కొక్కటిగా కొట్టేసి మొత్తంగా ఇందులో దాచిపెట్టాను. 6 ప్యాక్ అంటే గుండెల నుంచి పొత్తి కడుపు వరకు తిరుమల మెట్లలాగా కట్టింగ్స్ ఉండాలిరా. ఇలా పిట్టల దొరలాగా చిన్న తిత్తులు దొప్పుకొచ్చి కోసలు కొట్టడం కాదురా. చంపండు, ప్రతిసారి నువ్వు ఈ రాజా ముందే నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు. నీకు డాన్స్ అంటే బాగా ఇష్టమని రిస్క్ అయిన మూమెంట్స్ అన్ని డే అండ్ నైట్ రిస్క్ చేసి నేర్చుకున్నానే. నువ్వు డాన్స్ కూడా ఆడతావా? వీడికంటే భయంకరంగా ఆడతాను. ఏవో 4 మూమెంట్స్ నేర్చుకుని మళ్ళీ మళ్ళీ అవే ఆడి జనాల్ని మోసం చేస్తున్నాడు. బట్ నేను అలాంటి వాడిని కాదు, అన్ని న్యూ మూమెంట్స్. ఒకటి శాంపిల్ చూపించమంటావా? హే తప్పుకరా. దింత డాన్స్ చేస్తుంటే అవలేస్తావేంట? అవలెంత కాదురా అత్తిల్ సత్తి, నీ ప్యాంట్ చిరిగింది. ప్యాంట్ కనుక చిరగకుండా ఉండుంటే ఈ పాటికి డాన్స్ మూమెంట్స్ చించి ఆరేసావు. పానకంలో పుడకలాగా దూరి అంత చెడగొట్టావు కదరా. ఇదిగో చిన్న రాయుడు సీడి. ఇది చూసి వెంకటేష్ విజయశాంతి కడుపు మీద బొంగరం వదిలినట్టు నువ్వు నా కడుపు మీద బొంగరం వదలాలి. మామిడి తోటలో మీట్ అవుదాం. గంట చూపు చాలా ఉన్నాయి ఆ చిన్న రాయుడా. జాంపండు నా నుంచి కట్ అవ్వాలి, నీకు సెట్ అవ్వాలి. దానికి ఒక మంచి ఐడియా చెప్పు. ఇందు మూలంగా తెలియజేయడమనగా రామాపురం పెదరాయుడు గారు ఎద్దును జయించిన వారికి వారమ్మాయినిచ్చి పెళ్లి చేస్తారు. ఆసక్తి గల యువకులు అందులో రాజా, పాల్గొనవచ్చు. ఒక సూపర్ ఐడియా చెప్తాను విను. ఆ పోటీలో నువ్వు పాల్గొని యుద్ధుని జయించి పెదరాయుడు కూతుని పెళ్లి చేసుకో. మరి ప్రెసిడెంట్ కూతురు వదిలించుకోవడం ఎలా? రే, కుజదోషం కుట్ర చేస్తోంది, నాగదోషం 4 చేస్తోందని ఒక 4-5 ఏళ్లు సాగదీసి ఎస్కేప్ అవ్వచ్చురా. జాంపండు నుంచి తప్పించుకోవడానికి ఇంతకంటే మంచి అవకాశం నీకు రాదు. పో, నాటుకోడి బాగా లాగించి పెంచి కండల్ని, గుర్ర ఎముకల్ని కొరికి పిల్లి చేసే కొండల్ని పో. వచ్చేసాం బాస్. రేపు జరగబోయే పోటీలో ఒకవేళ రాజా ఎద్దును జయిస్తే జాంపండు ప్రేమ ఇంకా ముదిరిపోయి పెద్దరాయుడు కూతురు చేసుకో, నన్ను ఉంచుకో అనేస్తే అప్పుడు ఏం చేస్తారు బాస్? ఎందుకురా కన్ఫ్యూజ్ రాజాని చేస్తాను? ఎద్దు పొడిచి చంపేస్తే మీ లవ్ రూట్ క్లియర్ అయిపోతుంది బాస్. అందుకని పెద్దరాడి ఎద్దుకు బదులుగా 10 రెట్లు పవర్ఫుల్ అయిన ఎద్దుని బరిలోకి దింపుదాం. 10 రెట్లు పవర్ఫుల్ అయిన ఎద్దు ఎక్కడ దొరుకుతుంది? దొరుకుతుంది బాస్. పోతురాజు సినిమాలో యాక్ట్ చేసిందే ఆ ఒరిజినల్ ఎద్దు. దాన్ని ఒంగోలు నుంచి స్పెషల్ గా దింపుతాం. ఎవరికి తెలియకుండా పెద్దరాడి ఎద్దుకు బదులుగా ఈ ఎద్దుని దాని స్థానంలో పెడదాం. పెడదాం. లేదా ఎద్దును మార్చారుగా. కొంచెం ఆగు. ఏంటిది? తమ్ముడు, ప్రతి ఏడు పోటీలు జరుగుతున్నప్పుడు 10-15 పాడేలు సిద్ధం చేయమంటారు మా పెద్దరాయుడు గారు. ఈ ఏడు ఒక్కడు మాత్రమే చచ్చాడు. ఒకే శివం కదా, ఒంటరిగా వెళ్ళినా పాడేని కాస్ట్లీగా సిద్ధం చేయమన్నారు మా పెద్దరాయుడు గారు. సిగ్నల్ చూపించి మరీ పిలుస్తుందిరా. ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. గోమాత గోమాత పాలిచ్చి. రే, మామూలుగా ఆవు దగ్గర పడాల్సిన పాట ఎద్దు దగ్గర పడతావా? నేను ఆడదానిలా ఉన్నానని ఆ ఎద్దు కోపం వచ్చి కొమ్ములతో కుళ్ళ పొడిస్తే ఏం చేస్తావు? అరకు లోయకు చెందిన నవయువకులు కొదమ సింహం, ఉరికే చిరుత, పంజా విసిరే పులి ప్రాణాలకు తెగించి ఎద్దును జయించడానికి వచ్చిన అతను వీరాధి.
నువ్వే రాసిచ్చావా? రాజా ఇప్పుడు ఎద్దును అదుపు చేయడానికి రంగంలోకి దిగుతున్నాడు. గుడ్ మార్నింగ్ ఎద్దుగారు. ఎద్దుగారు, నేను మరీ వీక్ గా ఉన్నాను, మీరు మరీ స్ట్రాంగ్ గా ఉన్నారు. ఏదో తెలియకి పోటీకి వచ్చాను. నా ప్రాణాన్ని పరువుని మీరు కాపాడితే నేను మీకు గుడి కట్టిస్తాను. గుడి అనగానే తలాడిస్తుంది. ఒకవేళ పాలిటిక్స్ ఇద్దా ఉపయోగించుకోవాల్సిందే. ముందు నువ్వు పడు, తర్వాత నేను పడు. ఎద్దుగారు, మన పెదరాయుడు గారి ఎద్దు ఓడిపోయింది. రాజాను విజయం వరించింది. ఏరా పోతురా సినిమాలో యాక్ట్ చేసిన ఎద్దు ఒక్క కుమ్ముతో కొల్లబడిచి చంపేస్తున్నాను, దగ్గరికి వెళ్ళకుండానే పడిపోయింది కదరా. ఇలా చూడవయ్యా, పోతురా సినిమాలు ఎన్ని యాక్ట్ చేయడం నిజమే. ఆ సినిమా రిలీజ్ అయ్యి 5-6 ఏళ్ళు అయిందయ్యా. అందువల్ల బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, అల్సర్ అన్ని రోగాలు వచ్చాయి బాబు. ఏరా మనుషులకు వచ్చే రోగాలన్నీ ఎద్దుకి ఎలా వచ్చాయిరా? ఈ ఎద్దును పెంచినవాడు పెద్ద కోటేశ్వరుడు. తౌడుకు బదులు బిర్యానీ, గడ్డికి బదులు ఫ్రైడ్ రైస్ పెడితే మనుషులకు వచ్చే రోగాలు రాక మరి ఏ రోగాలు వస్తాయి? అది మాత్రమేనా, వాడు దివాలా తీశాక ఈ ఎద్దును మార్వాడి దగ్గర తాకట్టు పెట్టి వచ్చాడయ్యా. అక్కడేమో వాళ్ళు తినే లడ్డు, బూందీ, మైసూరు పాకని ఎద్దుకు పెట్టడం వల్ల ఈ ఎద్దుకు షుగర్ వచ్చింది. మరి నీరసంతో పడిపోదా ఏంటి? ఊరే మిమ్మల్ని చంపకుండా వదిలిపెట్టరా? ఏయ్, మిమ్మల్ని బాబు, 13 సంవత్సరాలుగా ఎంతో మంది వీరులను మట్టి గరిపించిన నా ఎద్దుని ఒక్క నమస్కార బాణంతో నీకు లొంగిపోయి నేల కొరికి పడుకునేలా చేసావే. అందుకు బహుమతిగా 18 సంవత్సరాలుగా పెళ్లి పెటాకులు లేని నా కుమార్తె, బంగారు బొమ్మ, రతనాల తల్లిని నీకించి పెళ్లి చేయాలని సభాముఖంగా నిర్ణయం తీసుకున్నా. రాయ్, ప్రవేశపెట్టండి మా మండోదరిని. నమస్కారం. ఎద్దును లొంగి తీసుకుంటే ఏనుగుని గిఫ్ట్ గా ఇచ్చిన ఏకైక ప్రెసిడెంట్ ఈయనేరా. దానికి కారణం నువ్వేరా. జాంపండు దగ్గర నుంచి నన్ను కాపాడతానని చెప్పి ఇలా పనస పండుకి నన్ను బుక్ ఎలా చేసావు కదరా. మండోదరి ఎందానికి మైమరిచి పడిపోయావా? అలా బిత్తర చూపులు చూస్తావే. పూమాల తీసుకో, అబ్బాయి మెడలో వేసుకో. తీసుకో. అమ్మ తల్లి, నువ్వు ఆగు. అయ్యగారు, నాకు ఈ విద్య నేర్పించిన మా గురువు గారు ఒకరున్నారు. న్యాయంగా ఈ మర్యాద మనన ఆయనకి మాత్రమే దక్కాలి. ఇంతకీ మీ గురువు గారు ఎవరు బాబు? ఎందుకు అంతగా పొగడతలంటే అస్సలు గిట్టవు. త్వరగా దండేమని చెప్పండి. మరేం పర్వాలేదు బాబు, ధైర్యంగా ఉండు. నీ కోసం ఒక సుందరాంగి కాచుకుంది. ప్రవేశపెట్టండి రామా గుండవుతారు. రేపు ఉదయం మీ ఇద్దరితో మా ఇద్దరి కూతుళ్ళ పెళ్లి. పెళ్లి కొడుకులిద్దరిని కళ్యాణ మండపాన్ని తీసుకెళ్లి కట్టిపడేయండి. మీరు కూడా కత్తితోటే ఇస్తున్నారా? పంతులు గారు, ముహూర్తానికి ఇంకా ఎంతసేపు ఉంది? ఇంకా కొంచెం సేపు ఉందా? అవును. భజంత్రీల దగ్గర నుంచి పంతులు గారి వరకు అందరూ కత్తులతోనే ఉన్నారా? దీని నుంచి తప్పించుకోవడానికి ఒకే ఒక్క దారుంది. ఏమైందిరా? అయ్యయ్యో, మూర్ఛరోగం వచ్చింది. అయ్యయ్యో, సడన్ గా మూర్ఛరోగం వచ్చింది. అమ్మో, సడన్ గా మూర్ఛరోగం వచ్చింది. పెళ్లి కొడుకులిద్దరికి ఏమైందిరా? అలా వెర్రముఖాలు చూస్తారేంట్రా? చేతిలో కత్తులు పెట్టి మూర్ఛరోగం ఆపండిరా, ఆపండి. అయ్యయ్యో, కత్తి పట్టుగానే మూర్ఛరోగం మరీ ఎక్కువైంది. కంగారు పడకండి. ఇది నిజంగా మూర్ఛరోగం అయితే చేతిలో కత్తులు పెట్టగానే ఆగిపోతుంది. ఇది మాయామూర్ఛ రోగం. కత్తులతో నడినెత్తిన కసక్కన ఒక్క వేటు వేస్తే ఉన్న పళంగా మటుమాయమవుతుంది. వేసేయండి రా. మూర్ఛరోగం పోయింది. ఎలా వచ్చిందో తెలియలేదు, ఎలా పోయిందో తెలియలేదు కదరా. ఆ దేవుడి లీలలు చూసారా పెళ్లి కుమారులారా?
మా ఇద్దరి కుమార్తెలకు మూర్ఛ రోగం ఉన్నట్టే ఆ దేవుడు మీ ఇద్దరికే ప్రసాదించాడు చూశారా? భూతాలిద్దరికి మూర్ఛరోగం కూడానా? చచ్చింది గొర్రె, పగిలింది పుర్రె. రే, ముందు నీ ప్రాసపి ఇక్కడి నుంచి బయటపడడానికి ఒక రూట్ చెప్పరా. ఒకటి మావా, మా ఇద్దరికి ఒకేసారి ఒకటికి వస్తుంది. వెళ్ళిరా. ఆహా, ఇదే అలవాటు నా ఇద్దరి కూతుళ్ళకి ఉంది. సంతోషంగా వెళ్ళినండి పెళ్లి కొడుకులారా. రే, నేను నీకేం ద్రోహం చేశాను రా? గంగిరెద్దుకి గౌన్ వేసి అన్యాయంగా నాకిచ్చి కట్టబెట్టాలని చూస్తావా? ఊరుకోరా, నీ మండోదరైనా మేనేజ్ చేయగల లెవెల్లో ఉంది. నాకిచ్చే గుండోదరి ఇంకా దారుణంగా ఉందిరా. తలుచుకుంటేనే కాళ్ళు వడుకుతున్నాయి, చెవులు పొడుకుపోయాయి, కళ్ళు మూసుకుపోయాయి, నోరు కూడా పడిపోయేట్టుందిరా. దీనంతటికీ కారణం ఎవరు? వదిలే బాండు. పైకిచ్చాడు. సరే బాండు. అమ్మా, పసుపు తాడుని పలుపు తాడుగా మార్చేశారు కదరా. పంతులు కూడా పహిల్ వల్ల ఉన్నాడు రా. మమ్మల్ని కాపాడే వాళ్ళు ఎవరు లేరా? రే, ఎర్రబండు 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 నీదేరా ఎర్రబండు ఊరించే కుర్రపండు. నీదేరా ఎర్రబండు ఊరించే కుర్రపండు. గులిపించే బుగ్గ పండు కొరికి చూడు సిగ్గు పండు. రారా రారా రాంపండు, నీదే నీదే జాంపండు. రారా రారా రాంపండు, నీదే నీదే జాంపండు. ఎర్రపండు 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 ఎర్రపండు. పలకమారి ఉన్నదంట కులుకులాడి పండు. చిలక కూడా కొట్టనట్టి తలకు పెలకు పండు. ఆరమద్దు దూర సిగ్గు దాచుకున్న పండు. రెండు పంచి పండు నిన్న దోచుకెళ్ళ మంది. మంచి పండు పలకమారి ఉన్నదంట కులుకులాడి పండు. ఎర్రపండు అందిందా అందమింక నీదిరా. లేత సోకు నీదేరా, లేదన్నదే లేదురా. కొరికి 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 రుచులే చూడు. నీకు దొరికే నదిగో కన్నేడు. ఎర్రపండు 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 ఎర్రపండు. ఎంతమంది దగ్గర నువ్వు ఎర్రపండు చూసావో? నువ్వు చూసిన పళ్ళలోన ఇంత సైజు చూసావా? చేతికి అందేలా, కొరికితే రసాలు చిందేలా. ఉన్నది 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 ఉన్నది. ఊరంతా కన్ను కొట్టే వండిల చిన్నది చిన్నది. మధువులెన్నో దాచుకున్న పెదవి కంటి పిలిచింది. దూరైడే దోచిపెట్టగా కళ్ళ ముందే నిలిచింది. కన్నే మగవాడా, కన్నే నీదే మొనగాడా. కన్నే మగవాడా, కన్నే నీదే మొనగాడా.
పండు పులిపించే బుగ్గ పండు కొరికి చూడు సిగ్గు పండు రారా రారా రామ్ పండు నీదే నీదే జామ్ పండు రారా రారా రామ్ పండు నీదే నీదే జామ్ పండు ఎర్ర పండు ఎర్ర పండు ఎర్ర పండు ఎర్ర పండు కాలేజ్ లో గొడవ ఏంటమ్మా? రే ఏంట్రా ఏమైంది? స్టూడెంట్స్ లో కులాలు గొడవ. పోలీసులకు ఫోన్ చేసి చెప్పుండో పోలీసులా? అటు చూడండి. సార్ కూర్చోండి సార్. ఏం సార్ అలా చూస్తున్నారు? చూడడం తప్ప ఏం పీకలేమో డిసైడ్ అయిపోయారు. అదేదో కూర్చొని పాప్కార్న్ తింటూ సినిమా చూస్తున్నట్టు చూడండి. ఇదిగోండి సార్. ఎందుకు సార్ అంత కోపం? నేను ఇలా చెప్తున్నాను తప్పుగా అనుకోకండి. ఇక్కడ ఇంత గొడవ జరుగుతున్నా కూడా ఏదో పులేషాన్ని చూసి ఆనందిస్తున్నట్టు ఆనందిస్తున్నారే, ఎలా సార్ అది? పోలీసు వాళ్ళకి అన్ని తెలిసి కూడా ఏమీ తెలియనట్టు ఉండడం అలవాటైంది. ఇవన్నీ ముందే ప్లాన్ చేస్తారా లైక్ ఆన్ ది స్పాట్? సార్ డౌట్ క్లియర్ చేయండి సార్. ఏంట్రా ఎగతాళిగా ఉందా? ఏయ్! చూశారుగా, తుపాకీ సౌండ్ వినగానే ఒక్క నా కొడుకు కనిపించట్లా, భయంతో పారిపోయారు. ఇదంతా మీరు చేయాలయ్యా. బ్రదర్, మీరు కాళ్ళు కాల్చక్కలా, మనుషుల్ని కాల్చక్కలా, పైకైనా కాల్చండి అయ్యా. తీసుకునే చిత్తానికి ఏదో ఒకటి కాల్చండి అయ్యా. ఏంటమ్మా ఏంటా చూపు? పోలీసోడితోనే ఏంటింత ధైర్యంగా మాట్లాడుతున్నాడని చూస్తున్నావా? మీలాంటి లుచ్చా పోలీసులకి స్పాట్ పెట్టడానికి వస్తున్నారా మా అన్న? రాజా కోరుకున్నట్టుగానే పోలీస్ అన్నయ్య సిటీలో అసిస్టెంట్ కమిషనర్ అయ్యాడు. లాయర్ అన్నయ్య ఆంధ్రదేశంలోనే నంబర్ 1 లాయర్ అయ్యాడు. డాక్టర్ అన్నయ్య విదేశాల్లో చదువుకుని పేరు పొందిన సర్జన్ అయి సొంతంగా ఒక పెద్ద హాస్పిటలే కట్టుకున్నాడు. ఆ సమయంలో రాజా చెల్లెలు లక్ష్మికి అంతు తెలియని ఓ జబ్బు వచ్చింది. దానికి ట్రీట్మెంట్ చేయించడానికి పట్నంలో ఉన్న తన అన్నయ్య హాస్పిటల్కి తీసుకొచ్చినప్పుడు నథింగ్ టు వరీ, ఒక మైనర్ ఆపరేషన్ చేస్తే తనకు నయం అవుతుంది. వెంటనే అడ్మిట్ చేసి ఆపరేషన్ కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయమంటాను. ఓకే? పొద్దున్నే ఏదైనా గుడికి వెళ్దామని రాజాతో అన్నప్పుడు మా అన్నయ్య నాకు దేవుడు లాంటి వాడు అన్నాడు. అంతగా మిమ్మల్ని నమ్మాడన్నా. అయ్యో, నేను ఈరోజు మీ ముందు డాక్టర్గా నిలబడ్డానంటే దానికి కారణం మా తమ్ముడే. రే రాజా, నువ్వు వెంటనే ఏదో గుడికి వెళ్ళి లక్ష్మి పేరు మీద అర్చన చేయించరా. తను త్వరగా కోలుకుంటుంది, సరేనా? సరే అన్నయ్య. మా అమ్మ చెల్లెని జాగ్రత్తగా నేను చూసుకుంటాను రాజా. సిస్టర్, ఎస్ డాక్టర్. ఈవిడికి వెంటనే ఆపరేషన్ చేయాలి. థియేటర్ రెడీ చేయమని చెప్పండి. అనస్థీషియా చేయడానికి ఏర్పాటు చేయమని. ఓకే డాక్టర్. చూడు బామ్మ, సిస్టర్తో వెళ్ళి ఒక 2 లక్షలు డబ్బు కట్టండి. 2 లక్షలా? అంత పెద్ద మొత్తం నా దగ్గర ఎక్కడుంది బాబు? ఏం బామ్మ, ఆపరేషన్ ఖర్చుకి డబ్బులు తేలేదా? డబ్బుతో అవసరం లేదు, అన్నీ అన్నయ్య చూసుకుంటాడని మీ తమ్ముడు చెప్పాడు బాబు. వాడు చెప్తాడు బామ్మ, తమ్ముడికి ఇవేమీ తెలీదు. బ్యాంకులో లోన్ తీసుకునే నేను ఈ హాస్పిటల్ని కట్టాను. ఇలా అడ్డమైన వాళ్ళకి ఉచితంగా ఆపరేషన్లు చేస్తూ వెళ్తూ ఉంటే ఆ అప్పేలా తీర్చగలను చెప్పండి. ఏమిటయ్యా అలా అంటున్నావు? రాత్రి పగలు నీ తమ్ముడు నిన్ను కష్టపడి చదివించింది మా అలాంటి లేనోళ్ళకి సహాయం చేస్తావన్న నమ్మకంతోనే. తమ్ముడు నన్ను కష్టపడి చదివించాడన్న విషయం నేను ఒప్పుకుంటాను, కానీ ఈ విషయాలని నాకు అప్పిచ్చిన వాడితో నేను చెప్పగలనా? నేను చెప్పానని తప్పుగా అనుకోకండి. డబ్బు ఇస్తేనే ఆపరేషన్ జరుగుతుంది. బామ్మ, ఇవన్నీ నువ్వు నా పెళ్లి కోసం చేయించిన నగలు. ఇవి అమ్మేసి ఆపరేషన్కి డబ్బులు కట్టి. అలాగే తల్లి. పెళ్లి కోసం చేయించిన నగలా? సరే, వేరే దారి లేదు, ప్రాణాలు కాపాడాలి కదా. వీటినమ్మి డబ్బు తీసుకురండి, నేను ఆపరేషన్ ఏర్పాటు చేస్తాను. అలాగే బాబు. ఒక ½ అన్ అవర్ ఆగి ఇంకో ఇంజెక్షన్ ఇవ్వండి. ఓకే డాక్టర్. ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా పూర్తయింది. ఇక మీద లక్ష్మి ప్రాణాలకి ఏ అపాయం లేదు. చాలా సంతోషం బాబు. బాబు,
నువ్వు అడిగిన 2 లక్షలు తేలేకపోయాను. ఆ నగలన్నీ అమ్మినా కూడా 1,00,000 రూపాయలే వచ్చాయి. ఇదిగో బాబు. బాబు, నా మనవరాలను ఒకసారి చూడొచ్చా? అదంతా తర్వాత చూడొచ్చు. మీతో కొంచెం మాట్లాడాలండి. గుడ్ మార్నింగ్ డాక్టర్. ఏంటి బొమ్మ ఇది? నేను అంత దూరం చెప్పినా ఆపరేషన్ పూర్తయితే డబ్బులు తక్కువ తీసుకొస్తే ఏంటి అర్థం? ఇలా చూడు, గుడ్ మార్నింగ్ డాక్టర్. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. మొత్తం డబ్బులు కడితేనే పేషెంట్ ని డిశ్చార్జ్ చేస్తాను, అర్థమైనా? అంత మాట అనకనైనా, ఊర్లో ఇడ్లీలు అమ్మైనా సరే నీ బాకీ కొంచెం కొంచెం తీరుస్తాను. తెలివి లేకుండా మాట్లాడుకో బామ్మ. ఇడ్లీలు అమ్మి 1,00,000 రూపాయలు కట్టడం కుదరదు. ఇలా చూడు, 1,00,000 రూపాయలకు 1 రూపాయి తక్కువైనా కూడా అమ్మాయిని హాస్పిటల్ నుంచి బయటకు తీసుకెళ్ళడానికి నేను ఒప్పుకోను. ఏమన్నావురా? ఈ చేత్తో నీకెన్నిసార్లు అన్నం పెట్టుంటాను. కృతజ్ఞత లేకుండా డబ్బు కోసం ఒక పసిపిల్ల ప్రాణాలతో ఆడుకుంటున్నావే. నువ్వు బాగుపడతావా, నాశనం అయిపోతావా? అయ్యో, ఈ ముసల్దాని ఉసురు నిన్ను ఊరికే వదిలిపెట్టరా. ఏం డాక్టర్, ఏంటి ప్రాబ్లం? ఎవరివిడా? తను మా బొమ్మే. కొంచెం మతిస్థిమితం లేదు. అలాగా? నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి సార్, వెళ్ళండి. నో ప్రాబ్లం, వెళ్ళండి వెళ్ళండి సార్. ఏమే పనికి మాలిన ముసల్దానా, నా హాస్పిటల్కి వచ్చి నాతోనే ఆపరేషన్ చేయించుకుని అంతమంది ముందు నన్ను కొట్టి అవమానిస్తావు కదా. నేనేం చేస్తానో చూడు. బాబు, బాబు, వద్దయ్యా. అయితే డాక్టర్ ఏంటి మరీ ఇంత బుద్ధి తక్కువ పనిచేశావు? ఇంతకుముందు నువ్వు చేసిన పిచ్చి పనులన్నిటికీ సిటీలో నేను అసిస్టెంట్ కమిషనర్గా ఉండబట్టి నా పవర్ యూజ్ చేసి కేసులన్నీ తారుమారు చేసి నిన్ను కాపాడాను. దాన్ని మించి ఏదైనా కేసు కోర్టుకు వచ్చిందంటే ఐపీసీలో ఉన్న అన్ని సెక్షన్లో తిరిగేసి బల్లగుద్ది బాధించి నేను ఎస్కేప్ చేయించాను. కానీ ఈ కేసు అలా కాదు. ఈ అమ్మాయిని తీసుకొచ్చింది మన తమ్ముడు. వాడికేం సమాధానం చెప్తావు? నువ్వు చేసిన ఈ హత్యకి ఒకే ఒక్క విట్నెస్ ఆ ముసల్ది. అది వెళ్ళి రాజాకి విషయం చెప్తే వాడు నిన్ను ఖైమా చేస్తాడు. అంతకంటే ముందు మనమే ఆ ముసల్దాన్ని ఖైమా చేస్తే పోలా? గంగావరం శైలజ గారు, గంగావరం శైలజ గారు, గంగావరం శైలజ గారు, గంగావరం శైలజ గారు,
పావులకు పాలు పోసి పెంచావు కదయ్యా. నువ్వు అనుకుంటున్నట్టు మీ అన్నయ్యలు మంచోళ్ళు కాదయ్యా. ఆపరేషన్కి డబ్బులు తక్కువ ఇచ్చానని నీ చెల్లెల్ని మీ డాక్టర్ అన్నయ్య చంపేశాడయ్యా. అది నేను చూశానని మీ ఇద్దరు అన్నయ్యలతో కలిసి రౌడీలు పెట్టి నన్ను నరికించేశాడయ్యా. చెప్పరా 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 నా చెల్లెలు ఎక్కడా ఎక్కడా చెప్పరా చెప్పు ఏయ్, నా చెల్లెలు ఎక్కడా చెప్పు ఏయ్. తన అన్నల గురించి రాజా కన్న కలలన్నీ కలలయ్యే. చెల్లెల్ని బామ్మని పోగొట్టుకున్న రాజా ఇప్పుడేం చేస్తాడు? టెంకాయ అన్నా భయపడ్డారా? జిన్ లో ఎప్పుడు టెంకాయ నీళ్ళే కలుపుకొని తాగాలి. ఉత్త నీళ్లు కలుపుకొని తాగితే తలనొప్పి రాదు. పట్టుకోన్నా. చెల్లెలికి ఇలా జరుగుతుందని నేను కళ్ళ కూడా ఊహించలేదురా. అన్నయ్య కూడా ఎంతో ప్రయత్నించాడురా, కానీ ఆ దేవుడే దయ చూపలేదు. ఆ దుఃఖం తట్టుకోలేకరా మేము మందు కొడుతున్నాం. దుర్మార్గుల్లోరా. నువ్వు భలేవాడు అన్నయ్య. దాని టైం అయిపోయింది, పైకి వెళ్ళిపోయింది. నువ్వేమన్నా దాన్ని ప్లాన్ చేసి చంపావా? అన్నయ్య ఇక మీదట నేను మన ఊరికి వెళ్ళను అన్నయ్య. ఇక్కడ ఏదో ఒక దేవుడి గుళ్ళో తలదాచుకుంటానులే. రై, మనకి లంకంత కొంపండగా గుళ్ళో తలదాచుకోవడం ఏమిట్రా? అన్నయ్య నేను గుడి అని చెప్పింది మన ఇంటి గురించి, దేవుడు అని చెప్పింది మీ ముగ్గురు గురించే. అవునన్నా, తిరుపతికి వెళ్తే వెంకన్నను చూడొచ్చు, శ్రీశైలం వెళ్తే మల్లన్నను చూడొచ్చు, సింహాచలం వెళ్తే ఆ అప్పన్నను చూడొచ్చు. కానీ మీతో ఉంటే ఆ ముమ్మూర్తుల్ని ఒకే చోట చూసినట్టు ఉంటుంది. వెంకన్న, మల్లన్న, అప్పన్న. అన్నా నన్ను చేరదీయండన్నా, మీతో చేర్చుకోండి. నేను నిర్ణయానికి వచ్చాను రా. ఇక మీద
రాజా మన ఇంట్లో మనతోనే ఉండబోతున్నాడు. ఉండని ఏమంటారా? లక్షణంగా. సార్ కలెక్టర్ సార్, కలెక్టర్ గారు వచ్చారా? అన్నయ్య కలెక్టర్ గారు వచ్చారా? కలెక్టర్ రే, నువ్వు కత్తి పట్టుకుని లోపలికి వచ్చిన ఆవేశాన్ని చూసి వాళ్ళ ముగ్గురు తనలో నేల మీద పడతాయి అనుకున్నారు రా. వాళ్ళ కాళ్ళ మీద పడ్డావు కదరా, సిగ్గులేనోడా. అర్థమైందిరా? ఎంత చెడ్డ వాళ్ళు నీ తోడ పుట్టిన అన్నయ్యలు, అది నీ తోడ పుట్టిన నిన్నే కుట్టు. నేను ఇంతవరకు రాజా, ఇక మీదట రాజాది రాజా. మన ఊర్లో ఉన్న శివాలయాన్ని బాగు చేయించడానికి గవర్నమెంట్ 50 కోట్లు శాంక్షన్ చేసింది. అందులో 5 కోట్లు గుడికి ఖర్చు చేసి మిగిలిన 45 కోట్లు నేను కొత్తగా కట్టబోయే 5 స్టార్ హోటల్ కి యూజ్ చేసుకుందా అనుకున్నాను. కానీ ఆ గుడిలో లెక్కలు చూసే ఈ శంకర శాస్త్రి అయ్యో దేవుడు కళ్ళు పోగొడతాడు అన్నాడు. దేవుడు కళ్ళే పోగొడతాడ్రా, కానీ శైలజ ఆయుషే పోగొడుతుంది. 3 రోజుల ముందు అపెండిసైటిస్ ఆపరేషన్ చేయించుకోవడానికి ఈ శంకర శాస్త్రి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. ఆపరేషన్ జరిగేటప్పుడు రక్తస్రావం ఎక్కువై చచ్చాడని ఒక డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తే మ్యాటర్ పూర్తయిపోయింది. మీరు ఆశపడ్డట్టే పెద్ద చదువులు చదివి డాక్టర్ నయ్యి పేదలకు ఉచితంగా వైద్యం చేస్తాను. మేడం, అంతటితో ఆగి వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే ఎంక్వైరీ చేస్తున్నావు, ఇన్వెస్టిగేట్ చేస్తున్నావు, 6 నెలలు సాగదీసి ఎవిడెన్స్ లేదని కేసు క్లోజ్ చేసేస్తాను. నేను పోలీస్ ఆఫీసర్ నయ్యి న్యాయాన్ని కాపాడతాను. పక్కాగా సాక్ష్యాలున్న బోల్డ్ అని కేసులనే బంతాడుకున్నాను. దీనికి విట్నెస్సే లేదు. నేను పెద్ద లాయర్ అయ్యి తప్పు చేసే వాళ్ళు ఎవరైనా సరే శిక్ష వేయిస్తాను. ఇంతవరకు నేను చేసిన ఎన్నో తప్పుల్ని మీ ముగ్గురు బయటికి రాకుండా చేశారు. నేను నా ఫ్రెండ్స్తో అరకులోయ టూర్కి వచ్చినప్పుడు జలపాతాల దగ్గర ఒక అమ్మాయిని నువ్వు హడావుడిగా తీసుకువెళ్ళడం చూసి నువ్వు ఆ అమ్మాయిని రేప్ చేస్తున్నావేమోనని అనుమానించాను. ఆ తర్వాత కాలేజీలో నువ్వు స్టూడెంట్స్తో గొడవ పడ్డం చూసి నువ్వు రౌడీ అనుకుని పోలీసులు కంప్లైంట్ చేశాను. ఆ తర్వాత నీ ఫ్రెండ్ వచ్చి నీ గురించి, నీ అన్నల్ని నువ్వు చదివిస్తున్న విషయం గురించి చెప్పిన తర్వాత నీ మీద ప్రేమ కలిగింది. నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? మా గెస్ట్ హౌస్ లోకి నువ్వొచ్చి నన్నే క్వశ్చన్ చేస్తున్నావా? మీ గెస్ట్ హౌసా? మరి గంగవరం శైలజ మా అక్క. మీ అక్క? రాజా ఇది సిటీ లైఫ్. ఈ రోజు మన దేశంలో ఉన్న డాక్టర్స్, లాయర్స్, పోలీస్ వీళ్ళలో చాలా మంది ఇలాంటి వాళ్ళే ఉన్నారు. ఒక కుక్క కూడా వీధి చివరనున్న కుప్ప తొట్లో ఎవరో విసిరేసిన ఎంగిలి మెతుకులు తిని ఆ వీధికే కాపలా కాస్తుంది. కానీ మా అన్నయ్యలు వాళ్ళ చిన్నప్పటి నుంచి ఆ మామ పెట్టిన చేతి ముద్దలు తిని పెరిగి వాళ్ళ మనవరాల్ని అన్యాయంగా చంపి రోడ్డు మీద నిర్దాక్షిణ్యంగా పడేశారు. కృతజ్ఞత లేని ఆ పిచ్చి కుక్కల్ని నువ్వు మారుస్తావా? మార్చడం ఓల్డ్ స్టైల్ అమ్మా, ఊతికారేయడమే లేటెస్ట్ స్టైల్. వాళ్ళకి పట్టపగలే చుక్కలు చూపించి పోకరానిచ్చి బెండు తీసి వాళ్ళ ముగ్గురిని ఒంగో పెట్టి వాళ్ళ మీద గుర్రపు స్వారీ చేయలేదో నేను మా నాన్న బ్రహ్మనాయుడికి, మా అమ్మ పార్వతమ్మకి పుట్టినోడ్నే.
ఆఫీసర్స్ ని బొట్టులో వేసుకుని కార్పొరేషన్ కి చెందిన ఈ స్థలాన్ని ఆక్రమించి 50 సంవత్సరాలుగా స్కూల్ నడుపుతున్నారు. మీ మీద హైకోర్టులో కేసేస్తే మీ స్కూల్ కు సీల్ వేస్తారు. అంత పని చేయకండి సార్, మీరేం చేయమన్నా చేస్తాను. మీరు 1 crore నాకు ఇవ్వండి. మినిస్టర్ తో మాట్లాడి 99 సంవత్సరాల లీజ్ అగ్రిమెంట్ తీసిస్తాను. ఆ. ఏదైనా ప్రాబ్లం సారీ సార్, ఏ క్లాస్? సీనియర్ ఇంటర్. ఏంటి సార్ ఇది? డాన్స్ రిహార్సల్ అని ఇక్కడికి రమ్మన్నారు. స్టూడెంట్స్ ఎవరూ లేరే. ఈ రోజు రిహార్సల్స్ నీకు మాత్రమేనమ్మా. నాకేమీ వద్దు సార్. తీసుకో అమ్మా, తీసుకో. ఆ ఏయ్! 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 ఎవరు? ఆ, ముని. ఎవరు నువ్వు? ఎక్కడున్నారా? రేయ్! So dance, walk with you in a trance. Me when I'm on the scene, jump around, jump around, jump around now, jump around, jump around, jump around now. Yeah, you don't want that thing. Yes, girl, be my lady. Hey, what you got to say? Take a step, pull the concept, calm down, check, sweet finesse, nevertheless, keep it fresh with the best.